నమస్తేనే. నమస్తే. ఎక్కడనే? మాసేపేటనా? ఏం నడుస్తుంది? గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఏమైనా మార్పు కనిపిస్తుందా? కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వస్తే అలా చేస్తాడేమో అనుకున్నాం, చేస్తలేడు. రైతు బంధు అట్లనే ప్రింటింగ్ పెట్టిండు, రైతు రుణమాఫీ అట్లనే పెట్టిండు. ఆడోళ్ళకు మగవాళ్ళకు 2500 ఇస్తాని అట్లనే ప్రింటింగ్ పెట్టిండు. అనవసరంగా ఎందుకు గెలిపిస్తుండ్రా అని ఇప్పుడు బాధపడుతున్నాము. నిజంగా బాధపడుతున్నారు అట్లా. అంటే గతంలో కేసీఆర్ ఉండే కదా, కేసీఆర్ ఏమనిపిస్తుంది? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏమనిపిస్తుంది? ఈయన మీకు కేసీఆర్ టకా ఇచ్చిండు. ఇప్పుడు ప్రతి ఒక్క ఊళ్ళోకి వచ్చి ప్రతి ఒక్క ముసలోళ్ళని అడుగు, అందరూ అదే చెప్తారు, కేసీఆర్ ఉండగా నయం ఉండే, కేసీఆర్ ఉండగా నయం ఉండే. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో? ఏ పార్టీ అంటే బీజేపీ చూసుకుంటేనేమో రఘునందన్ రావు ఉండు, కాంగ్రెస్ నీలం మధుముద్రాజు ఉండు, బీఆర్ఎస్ ఈయన వెంకటరామరెడ్డి అని చెప్పేసి మాజీ కలెక్టర్ ఉండు. ముగ్గురిట్లలో ఎవరు బెటర్ మీకు? ముగ్గురిట్లలో ఎవరు బెటర్ అంటే ఇక అందరికన్నా బెటర్ ఇక మాది బీజేపీని గెలిపించుకుందే నయం కాదు. బీజేపీ ఎందుకే? బీజేపీ సెంటర్ ఉండండి. బీజేపీ సెంట్రల్లో బీజేపీ ఉండన్నా? సెంట్రల్లో బీజేపీ ఏం చేసింది బీజేపీ సెంట్రల్లో ఉండడానికి? ఎందుకు ఉండాలి? ఈ సెంట్రల్లో ఉండకుంటే మన బీజేపీని గెలిపించుకుంటాం. సెంట్రల్ ఉండడానికి బీజేపీ గెలవాలి, ఎందుకనగా అది బీజేపీ గెలవాలంటావు సెంట్రల్లో? బీజేపీ సెంట్రల్లో గెలవాలంటే అప్పుడు ఉండగా గెలిచే కదా. అప్పుడు నరేంద్ర మోడీ మోడీ ఏం చేసింది? మంచిగానే చేస్తుంది. మంచిగానే చేస్తుండా? తెలుసా మోడీ? తెలుసా? మనం డైరెక్ట్ చూడలేవు కానీ తెలుసా? ఆయన తెలుసు, వింటున్నావా? చూడలే. మొత్తం మీద సెంట్రల్లో బీజేపీ ఉండాలంటావు. మరి ఎవరికేస్తావు ఓటు? ఇక్కడ బీజేపీకి వేద్దామనుకుంటున్నాను. బీజేపీ మనిషి ఆయన తెలుసా నీకు? బీజేపీ నుండి ఎవరు? తెలియదండి. ఆయన తెలియదు కానీ బీజేపీకి వేయాలి మనం. సెంట్రల్ మోడీ కోసం బీజేపీకి వేయాలంటే బీజేపీకి వేయాలి. కాంగ్రెస్కి వేసే కూడా ఏడుస్తున్నాము. బీజేపీకి వేయాలి. బీజేపీకి వేస్తే ఓటు. సరేనే, ఓకే. రైట్.